హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, చాలా మంది ఏమంటే మనకు అందరూ మ్యాక్సిమం ఏదైనా డిఎస్సి ఇప్పుడు తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే జాబ్ వస్తుందో రాదో ఈ తక్కువ సమయం చదివితే అనేసి ఓకే చాలా మంది వచ్చేసి మాకు పోస్ట్పోన్ చేయండి, 90 days పెంచాలి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఓకే, కొందరికైతే కన్నా ఇది జాబ్ కొట్టడం ఎంత ఈజీనా ఆల్రెడీ కొందరికైతే కన్నా ఒక 13 మెంబర్స్కి వచ్చేసి ఓకే ఒక కేటగిరీ వాళ్ళకి వచ్చేసి జాబ్ 99.99% ఫిక్స్. ఓకే, జస్ట్ వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు. వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. ఓకే ఓకే అండి, ఇక్కడ చూడండి మెగా డిఎస్సికి సంబంధించి దగ్గర దగ్గర వచ్చేసి మనకు 5.77 ల్యాక్స్ అప్లికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే కన్నా ఈ నెల మే 30th నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, అదే విధంగా వచ్చేసి మాక్ టెస్ట్ కూడా వచ్చేసి మే 20th నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సైట్లో అనేసి మనకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూస్తే కన్నా మెయిన్ గా డిఎస్సిలో మహిళా అభ్యర్థులు ఎక్కువ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ మెయిన్ గా చూడండి, ఇంకా ఇక్కడ ఒక్కో ఉద్యోగానికి 35 మందే పోటీ అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్క ఉద్యోగానికి 35 మందే పోటీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా చూస్తే డిఎస్సి పరీక్షలు వచ్చేసి 3.33 3,30,000 మంది అభ్యర్థులు, అదే విధంగా అప్లై చేసిన వారి మొత్తం దరఖాస్తుల సంఖ్య వచ్చేసి 5.5 అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కదా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 73,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి కర్నూలు జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి దగ్గర వచ్చేసి 73,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. అదే విధంగా తక్కువగా వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకు 29,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెల్లూరు తీసుకుంటే కూడా 28 ఉంది. ఇక్కడ అభ్యర్థుల పరంగా చూస్తే కన్నా ఇది 15,000 మంది కడప అనమాట, తక్కువలో ఉంటారన్నమాట అప్లై చేసిన వాళ్ళ సంఖ్య. ఓకే, ఇది దీనికి సంబంధించండి. ఓకే, అదే విధంగా ఇంకొక చిన్న విషయం ఏమంటే మనకు డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి సారంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన ఏపీపీఎస్సి ఏదైతే ఉందో ఏపీపీఎస్సిలో కూడా వచ్చేసి మనకు జూన్ 6 నుంచి ఓకే జూన్ 26 వరకు కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, అదే విధంగా కొన్ని డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఇవన్నీ క్యాన్సిల్ చేసుకునింది అనమాట. ఎందుకంటే డిఎస్సి కోసం అనేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ఇదేంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే కదా. ఓకే, ఇక మెయిన్ గా చూస్తే గన సార్ ఏంది పరిస్థితి, ఇప్పుడు వచ్చేసి మీరు చెప్పారు కదా 13 మెంబర్స్ కు ఓకే ఏదైతే మనకు ఎస్సీ సంబంధించి కేటగిరీ 1 ఎవరైతే ఉన్నారో ఓకే కేటగిరీ 1 లో వచ్చేసి మనకు వచ్చేసి 1% వాళ్ళకి వచ్చేసి రిజర్వేషన్ కేటాయించడం జరిగింది కదా. దాంట్లో వచ్చేసి మెయిన్ గా వచ్చేసి రిల్లీ, అదే విధంగా దాంతో పాటు 12 ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళకి వచ్చేసి చిన్న విషయం ఏమంటే మనకు చిత్తూరు జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఓకే అదే విధంగా ప్రకాశం డిస్టిక్, ఈ డిస్టిక్ లో అభ్యర్థులు అప్లై చేసిన వారి సంఖ్య ఓకే నాకు తెలిసి మాక్సిమం హెచ్జిటి అనుకుంటా, హెచ్జిటి అయినా కావచ్చు, ఎస్ఏ వాళ్ళైనా కావచ్చు, ఈ కమ్యూనిటీలో SC1 ఓకే కేటగిరీ 1 ఎస్సీలో కేటగిరీ 1 కి సంబంధించి రెల్లి, అదే విధంగా 12 ఉపకులాలు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు ఇక్కడ చిత్తూరులో వచ్చేసి ఓన్లీ 4 మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. ఓకే, అదే విధంగా కడపకు సంబంధించి వచ్చేసి ఓన్లీ ఒక పర్సన్ అప్లై చేయడం జరిగింది. కర్నూలుకి వచ్చేసి ఓన్లీ 4 మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. అంటే నెల్లూరులో వచ్చేసి ఓన్లీ 2 అప్లికేషన్స్, అంటే 2 అప్లికేషన్స్ రావడం జరిగింది. ప్రకాశం నుంచి కూడా ఓన్లీ ఈ కేటగిరీకి సంబంధించి ఏదైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి కేటగిరీ 1 ఉన్నారో ఎస్సీలో కేటగిరీ 1 సంబంధించి రెల్లి వీటికి ఉపకులాలకు సంబంధించి ఓన్లీ మొత్తం అభ్యర్థులు 13 మందే అండి టోటల్ గా అప్లై చేసిన వాళ్ళు. అప్లికేషన్స్ రావడమే అంత రావడం జరిగింది. ఓకే, వీళ్ళు ఎట్లా సార్ వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అంటే కన్నా ఇక్కడ చూడండి చిత్తూరులో మొత్తం వచ్చేసి హెచ్జిటి పోస్ట్ వచ్చేసి ఓకే హెచ్జిటి పోస్టుల్లో ఓకే 7 పోస్టులు అనేది వీళ్ళకు ఈ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. ఏది కేటగిరీ 1 కి సంబంధించి ఓకే హెచ్జిటి పోస్టులు 7. అదే విధంగా చూడండి నెక్స్ట్ కడపలో అయితే కన్నా ఎస్సీ కేటగిరీ 1 కి వచ్చేసి 3 పోస్టులు కేటాయించడం జరిగింది. అదే విధంగా కర్నూలులో వచ్చేసి హైయెస్ట్ 16 పోస్టులు అనేది SC1 కు కేటగిరీ 1 కు కేటాయించడం జరిగింది. అదే విధంగా కర్నూలులో 1 పోస్టు కేటాయించడం జరిగింది. ప్రకాశంలో కూడా 1 పోస్టు. ఇది ఈ హెచ్జిటికి సంబంధించి మాక్సిమం స్కూల్ అసిస్టెంట్ కూడా ఒక్కోటి ఏది తీసుకున్నా కూడా బయాలజీ తీసుకున్నా, సోషల్ తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, ఓకే పీఈటీ వీళ్ళు తీసుకున్నా, ఏవి తీసుకున్నా ఆ విధంగా ఉన్నాయండి. వీళ్ళు ఖచ్చితంగా జాబ్ లో ఉంటారు. ఎందుకంటే చిత్తూరులో అప్లై చేసిన వాళ్ళు 4 ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పోస్టుల మటుకు వచ్చేసి ఓకే 7 ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా కడపలో అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి ఈ కేటగిరీకి సంబంధించి 1 ఉంటే ఇక్కడ వచ్చేసి పోస్టుల మటుకు 3 ఇంకా మిగులుతాయి అనమాట. కర్నూలులో వచ్చేసి చేసింది 4. అదే విధంగా ఇక్కడ చూస్తే కానీ 16 వీళ్ళకి పక్కా జాబులు వీళ్ళందరికీ. అదే విధంగా నెల్లూరుకి సంబంధించి అప్లై చేసిన 2 ఉన్నారు. ఓకే వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ ఉంది. అదే విధంగా ఇక్కడ ప్రకాశం చూస్తే కానీ 2 అప్లై చేస్తారు. వాళ్ళకు హెచ్జిటిలో 1 ఉందండి. ఇన్ కేసు వీళ్ళు ఎవరన్నా స్కూల్ అసిస్టెంట్ ఉన్నా వీళ్ళకి కన్ఫర్మ్ జస్ట్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే కన్నా వీళ్ళకి ఖచ్చితంగా ఈ క్యాండిడేట్స్ అనేది జాబ్ అనేది పక్కా వస్తున్నాయి. ఇది దీనికి సంబంధించి. అదే విధంగా దీనికి సంబంధించి ఏదైనా ఉందో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు
ఈ 13 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓకే వీళ్ళకు 100% పక్కా జాబ్. ఓకే జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఎనఫ్ ఐ థింక్ సర్టిఫికేట్ పెట్టుకుని ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వీళ్ళు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏమంటే కనుక ఓకే ఈ తక్కువ సమయంలో మనం వచ్చే సిలబస్ చదవలామని కానీ అదేవిధంగా మాకు టైమ్స్ చాలా అనేసి కానీ కొందరు వచ్చేసి ఏం చేస్తారంటే ఈ టైంలో మనం ఏం ప్రిపేర్ అవుతాంలే అనేసి చాలా వరకు ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళైనా సరే అదేవిధంగా సచివాలయం ఇలాంటి జాబ్స్ ఏదైనా చేసే వాళ్ళైనా సరే ఓకే లైట్ తీసుకుంటారో మీరైతే దయచేసి అలా చేయొద్దండి. ఓకే లైట్ తీసుకోవద్దండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూడండి వీళ్ళకు జస్ట్ ఎగ్జామ్ రాస్తే పక్కా జాబ్ అనమాట. 100% జాబ్ వచ్చినట్టే వీళ్ళకి ఆ టైంకి అప్లికేషన్ వీళ్ళు ఇది ఈ సర్టిఫికేట్లు అంటే అప్డేట్ చేసి వాళ్ళకి సమర్పిస్తే ఓకే ఖచ్చితంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి పక్కా జాబ్ అనమాట. అదేవిధంగా మీ కమ్యూనిటీలో మీకు 80 రావాల్సిన అవసరం లేదు కదా. ఈ తక్కువ సమయంలో అంటే బాగా మెరిట్లో చదివే వాళ్ళు ఓకే ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ లాస్ట్ 5 years 6 years ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ ఫింగర్స్ మీద చెప్పచ్చు అనమాట. వాళ్ళు చాలా తక్కువ అభ్యర్థులు ఉంటారండి. మిగిలిన వాళ్ళంతా ఎట్లా ఉంటుందంటే కనుక చాలా తక్కువ కట్ ఆఫ్ తోనే మనకు జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే జాబ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరు గివ్ అప్ చేయదండి. ఎందుకంటే కనుక ఈ తక్కువ సమయం ఉందనేసి అందరికీ తక్కువ టైమే ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసుకునే విధంగా ప్రిపేర్ కావండి. ఓకే మీరు ఓకే ఈ విధంగా ప్రిపేర్ అయ్యేట కనుక జాబ్ పక్కా వస్తుంది. ఓకే ప్రతి ఒక్కరు దగ్గర వచ్చి 55+ వచ్చిందంటే మాక్సిమం మీరు రేస్లో ఉన్నట్టేనంటే సింపుల్ అంటే యావరేజ్గా వచ్చేసి మీరు 55 క్రాస్ చేసినారంటే కనుక ఈ 80 మార్క్స్లో మీరు మాక్సిమం ప్రతి ఒక్కరు జాబ్ వచ్చేదానికి మీ కమ్యూనిటీలో ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఇది దీనికి సంబంధించి ఏమంటే ఈ 20 days ఏదైతే ఉందో ఈ తక్కువ సమయం ఈ 1.5 month కరెక్ట్గా అంటే షెడ్యూల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. కంటెంట్ మెథడ్ బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత సైకాలజీ పిఐ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్కి వెళ్ళండి. ఈ విధంగా ప్రిపేర్ అయ్యారంటే కన్నా ఈజీగా జాబ్ అనేది వస్తుంది. ఓకే అండి మీ అమూల్యమైన ఏదన్నా కింద కామెంట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఓకే అండి థ్యాంక్ యూ. అదేవిధంగా ఒక చిన్న విషయం ఇక్కడ చూడండి కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో జస్ట్ 150K మీకు అవైలబిలిటీ ఉంది. ఓకే ఇది లిమిటెడ్ ఆఫర్ అనమాట. మీకు 80 marks మీరైతే ఏదైతే రాస్తారో ఇది మొత్తం క్లాస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ లెసన్ వైజ్ లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ది బెస్ట్. ఓకే 150 రూపీస్ అవైలబిలిటీ ఉంది. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్క కోర్స్ మీద వచ్చేసి 200 రూపీస్ అనేది డిస్కౌంట్ ఉంది మన యాప్ SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఓకే ఇక్కడ ఏమంటే మీకు సైకాలజీకి సంబంధించి అయినా సరే మెథడ్స్కి సంబంధించి ట్రై మెథడ్స్ సంబంధించి అయినా కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పిన తక్కువ సమయంలో రివిజన్ కావాలంటే కనుక ఇది తీసుకోండి. ఈ కోర్స్ ఉంటుంది కదా. అదేవిధంగా ఇది నెక్స్ట్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ 1 year అయితే 499. అదేవిధంగా ఇది కూడా వచ్చేసి వీడియో క్లాసులు ప్లస్ PDF వచ్చేసి 500 అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ కిట్ కూడా ఉంటుంది. చూడండి ఇవన్నీ 200 డిస్కౌంట్తో ఉన్నాయి. ది బెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా వచ్చేసి జస్ట్ 150K మీకు అవైలబిలిటీ ఉంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.